5 స్పూన్స్ వాటర్ మిలన్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ని గ్రైండ్ చేసి కొద్దిగా వేయించుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆవపొడి, చిటికెడు సీ సాల్ట్, ఇంకా టేస్ట్ కావాలనుకుంటే దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మంచిగా కలిపి పక్కన పెట్టుకొని బౌల్లో చిన్నగా తరిగిన టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, దోసకాయ తురుము వేసి కలిపి ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై సీడ్ పౌడర్ని వేసుకొని అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం మరియు కొబ్బరి నూనె యాడ్ చేసి టేస్టీగా తయారైన సలాడ్ని సర్వ్ చేసుకోండి. హాయ్ అండి, ఇంతకుముందు వీడియోస్లో నేచర్ రిలేషన్లో భాగంగా ఎర్త్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మనకి నేచర్ ఎప్పుడు కూడా ఎర్త్ నుంచి ప్లాంట్స్ ద్వారా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అంటే ప్రాసెస్ షుగర్ కావచ్చు, రీఫైండ్ ఆయిల్స్ కావచ్చు, ప్రాసెస్డ్ వైట్ ప్రోడక్ట్స్ అంటే వైట్ రైస్, వైట్ మైదా, వైట్ రవ్వాస్ ఈ రూపాల్లో ఇవ్వదు కాబట్టి అవి మన శరీర కణాలకు మ్యాచింగ్ ఫుడ్ కాదని వాటర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్ని అబ్జర్వ్ చేస్తే భూమి అంటే సాలిడ్ పోర్షన్ 30% ఉంటే వాటర్ ద్రవ పదార్థం 70% ఉంటుంది. ఇదే రకమైన బ్యాలెన్స్ మన శరీరంలో కూడా అంటే మన శరీరంలో కూడా ఘన పదార్థం 30% ఉంటే ద్రవ పదార్థం 70% ఉంటుంది. ఇదే రకమైన నేచర్ బ్యాలెన్స్ని మన ప్లేట్లో కూడా అంటే ఎక్కువ వాటర్తో నిండిన వెజిటేబుల్స్, ఆకుకూరలకి మన ప్లేట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే 70% వరకు ప్రిఫరెన్స్ ఇస్తే అది హెల్దీ డైట్గా మారుతుందనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు షేర్ చేసిన ఈ రెసిపీలో ఇదే రకమైన నేచర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఈ రెసిపీలో అన్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే ప్రాసెస్ షుగర్ కానీ, రీఫైండ్ ఆయిల్స్ కానీ, ప్రాసెస్డ్ వైట్ ప్రొడక్ట్స్ ఏవి కూడా యూజ్ చేయలేదు. అలానే నేచర్ బ్యాలెన్స్ కోసం 70% వరకు వాటర్తో నిండిన కూరగాయలకు ప్రిఫరెన్స్ ఇచ్చాం. మనకి ప్రతి మీల్లో ప్రోటీన్ కావాలి కాబట్టి 30% వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ అయిన సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అంటే సాలిడ్ పోర్షన్కి ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఇలా మనం ప్రతి మీల్లో 30% ఘన పదార్థం ప్రోటీన్కి, 70% వాటర్తో నిండిన కూరగాయలకు ప్రిఫరెన్స్ ఇస్తే అది మన హెల్త్ ఎంతగానో ఇంప్రూవ్ చేస్తుంది. మన డైట్లో మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన 3 కీ ఇంపార్టెంట్ థింగ్స్: ఫస్ట్ ప్రోటీన్, సెకండ్ ఎక్కువ న్యూట్రియన్స్తో కూడిన వెజిటబుల్స్, థర్డ్ వెజిటబుల్స్లో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ మైక్రోన్యూట్రియన్స్ మన బాడీ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే హెల్దీ ఫ్యాట్స్. రీఫైండ్ ఆయిల్స్ని హై హీట్లో ప్రాసెస్ చేస్తారు కాబట్టి అవి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ అంటే బెస్ట్ చాయిస్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. ఈ రెసిపీ మరియు ఇన్ఫర్మేషన్ వస్తే మరిన్ని హెల్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.